గణపతి అనే నామల కంటే పైనామని యేసుక్రీస్తున్నామని పాదం ఎత్తుకొచ్చింటున్నాం. చాలిన వాడవుగాను, కృపా సమృద్ధి గలవాడవుగాను, గొప్పవాడవుగాను, తోడుగా ఉండి మా యొక్క యజమానుడుగాను ఉన్నందుకే నీకు స్తోత్రాలు. మమ్మల్ని, మా హృదయాన్ని, సమస్తాన్ని, సమయాన్ని దయగల హస్తాలు సమర్పించుకుంటున్నాం. నీ కృప దయచేయండి. విని చెవి గ్రహించడం లోబడే దయచేయండి. అయోగ్యులను నన్ను ఇసులు చట్టమరుపరిచి నీ నా మహిమార్థమై నిలబెట్టుకోవాల్సిందని యేసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె అమ్మా వందనాలరా. మరి ఈ సమయంలో వేసాడంటే పోయిన వారం ఏం వాక్యం చెప్పాను గుర్తుందా మీకన్నా? ఒక్క వాక్యం అన్నా గుర్తుందా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. చదవండి నాన్న ఎవరన్నా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఎస్ వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక ఎత్తుదురు. ఎస్ చక్కటి వాక్యం కదా. ఈరోజు మిమ్మల్ని అందరినీ వీడియో ఆన్ చేసి ఈరోజు చాలా అలసికున్నానండి, ఈ వారంలో చాలా అలసిపోయానండి అని చెప్పమంటే ఎంతమంది చెప్తారు? ఎంతమంది చెప్తారు? అందరు చెప్తారు కదా. నేను కూడా చాలా అలసిపోయాను. ఎట్లా అలసిపోతామంటే ఫస్ట్ మానసికంగా అలసిపోతాం, తర్వాత ఆత్మీయంగా అలసిపోతాం, శారీరకంగా ఇంకా అలసిపోతాం. ఎందుకంటే స్త్రీలమైన మనం అనేక పనుల్లో బిజీ అయిపోయి అలసిపోతా ఉన్నాం. అయితే దేవుడు ఇచ్చే కృప ఏంటంటే చెట్టుకు మంచున్నట్టుగా మనకి తోడుగా ఉండి సహాయం చేస్తూ ఆయన ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉంటున్నారు. ఆయన కృప ఆయన చూడండి 28వ వచనంలో, నీకు తెలియలేదా, నీవు వినలేదా, బుధిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలియడు, ఆయన జ్ఞానం శోధించట అసాధ్యం. సమస్యలున్న వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన. బాలురు సమస్యలెదురు అలియెదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లెదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక్క పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవు. క్రైస్తవ జీవితంలో ఇప్పటి రోజులు చూస్తే మనము పరిగెత్తాల్సిన రోజులు నడకలు మానేసాం, నిలబడిపోయాం ఆత్మీయ జీవితంలో చాలాసార్లు. చూడండి, కొన్నిసార్లు జనవరి 1 రాగానే నేను ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనుకుంటాం. కానీ యాజ్ ద డేస్ గో బై ఎట్లా అయిపోయామంట, మనం అలసిపోతూ ఉంటున్నాం. ఎంతో అలసట, ప్రాణానికి అలసట. ఏం పని చేసింది లేదు, అలసిపోతాం. ఏమి అమ్మ నేను చేస్తానండి అంటే మంచోళ్ళు నాన్న మీరు పని చేయగలరు. నాలాంటి ముసలోళ్ళు ఏం చేస్తారు? ఏమి చేయలేక ఫ్రస్ట్రేషన్, ఏం చేద్దామన్నా చేతనవట్లేదే అనుకుంటా. కానీ పని చేసే వాళ్ళకే పని దేవుడిస్తాడు. మనుషులు కూడా అంతే కదా. పని చేసే ఒక అమ్మాయి లేకపోతే 2 అమ్మాయిలు ఉన్నారనుకోండి, అందులో పనిచేసే అమ్మాయికి ఎక్కువ పని చెప్తాడు. దేవుడు కూడా నిన్ను నమ్మి ఎక్కువ పని చెప్తా ఉన్నాడు. ఆ పని చేయి, ఇలాగెళ్ళు అలాగెళ్ళు అని అన్నీ చెప్తా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం అన్నది ప్రశ్న. ఈ రోజున చక్కటి మాట అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈరోజు నువ్వు సొమ్మసిల్లిపోయావా?
అలసిపోయావా జీవితంలో? ఆ? కొన్నిసార్లు అలసిపోతాం. మనుషుల కొరకు చేసి 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 అలసిపోతాం. ప్రాణం ఎంత ఎంతగా అలసిపోతామంటే ఇంకేం చేతగాక, ఆ? ఏమి చేతగాని పరిస్థితుల్లో ఏదేదో మాటలు వచ్చేస్తాయి కదా. అయితే ఆ, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అలయకుండా కాపాడతాడంట దేవుడు. నువ్వు అలసిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఈ రోజున కీర్తనల గ్రంథం 91 అధ్యాయం 4వ వచనం, నీ అలసటికి ఒక ఆశ్రయం కలగాలి, ఒక చల్లని ప్రాంతం కావాలి, ఒక చల్లని రెక్కలు కావాలి. అదే దేవుడు అంటున్నాడు కదా. కీర్తనల గ్రంథం 91 అధ్యాయం 4వ వచనం చదువున్నాను. 91:4, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. చూడండి ఎందుకు కావాలి మనకి అంటే, 3వ వచనం చూస్తే, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటకాని ఉరి, ఆ ఉరిలో పడకుండా తప్పించుకోవడానికి మనం చాలా ప్రయత్నం చేసి అలసిపోతూ ఉంటున్నాం. మన పిల్లల్ని తప్పించడానికి ప్రార్థన చేస్తూ అలసిపోతూ ఉంటున్నాం. అనేక వాళ్ళు బలహీనమై అలసట బాగా వచ్చేస్తుంది. ఎన్ని ఓఆర్ఎస్లు తాగినా తగ్గదు ఇది, ఎన్ని సలైన్లు ఎక్కించుకున్నా తగ్గదు. ఇది మానసికమైన అలసట. ఈరోజు మరి నాకు తెలియదు, నేనైతే చాలా అలసిపోయి ఉన్నాను ప్రభా, ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అన్నాను. అప్పుడు దేవుడు నాతో ఈ మాట మాట్లాడింటున్నారు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేటకాని ఉరిలో నుండి ట్రాప్స్ చాలా పెట్టాడు వాడు. ఎవరెవరిని పెడతాడు? మన ఇంట్లో వాళ్ళకే నెట్లు ఇచ్చి పంపిస్తాడు వాడు. ఆ? నెట్ ఎట్లాంటిది తెలుసా? ఆ నెట్లో పడి గిలగిలా కొట్టుకుంటాం అనమాట. గిలగిలా కొట్టుకుంటాం. పిల్లలు వస్తారు, ప్రార్థన చేసుకోకుండా లోపలికి వచ్చేసారు అనుకోండి, వాడు నెట్ ఇచ్చి పంపిస్తాడు కదా. ఆ నెట్ని తుత్తునీలుగా చేసేది ప్రార్థన. మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా లోపలికి వస్తుంటే ప్రార్థన చేయాలి, బయటకు వెళ్తుంటే ప్రార్థన చేయాలి. మన ఇంట్లో ఎవరన్నా కొత్త వాళ్ళు రాగానే, ఇప్పుడు ఒక తమ్ముడు వచ్చాడు ఇప్పుడే మీతో ఆన్లైన్లోకి రాగానే, ఒక తమ్ముడు వచ్చాడు, అక్క అని, ప్రార్థన చేసుకురా బాబు అన్న. ఆయన చాలా మంచి విశ్వాసి. ప్రార్థన చేసుకురా నాన్న. లేకపోతే ఏమైంది, నా టైం అంతా పోతుంది. అంతేకాదు వాడు అంటే వాళ్ళ వెనకాలే సందు చేసుకొని వచ్చేస్తాడు. అందుకని మనం ఏం చేయాలి? మనం అలసిపోకుండా ఉండాలి అంటే మన అలసట ప్రభు రెక్కల కింద ఉండాలి. ఇదిగో నేను ఎప్పుడు ఒక మాట అంటాడు కదా, నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, వారు నా చేతిలో ఉన్నారు, వారిని ఎవరు అపహరింపలేరు. వీఆర్ టయర్డ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. అలసట అంటే ఏంటి? టయర్డ్నెస్ కదా. అవును, టయర్డ్ అయిపోయాను ప్రభా, నేను అలసిపోయాను నా జీవితంలో. ఎంతో చేసి 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 అలసిపోయాను. కొంతమంది భర్తకు చేయాలా, పిల్లలకి చేయాలా, ఇంట్లో చేయాలా, బయట చేయాలా, మళ్ళీ ఇంకేంటంటే చాలా రకాలుగా మనం అలసిపోతూ ఉంటున్నాం. వీఆర్ టయర్డ్ ఆఫ్ డూయింగ్. ఎట్ ద ఎండ్ ఏమంటారు తెలుసా? ఏం చేసావు అంటారు. ఓ అమ్మ, ఏం చేసావంటే మన కోపం ఎక్కడికి వస్తుంది తెలుసా? అరికాల నుంచి నన్ను ఎత్తుకు మండుద్ది. కొన్నిసార్లు నేను అంటాను, ఏం చేయలే అట్టి ఖాళీగా గోటీలు ఆడుకుంటున్నానంట. కోపం వచ్చి కొన్నిసార్లు వచ్చేస్తుంది బయటికి మాటలు. ఎందుకంటే నేను కూడా మట్టిదే కదా, మట్టిలోంచి తీయబడ్డాను కదా, అందుకనే ఓన్లీ మట్టి మాటలు వస్తాయి. అప్పుడు అంటారు అనమాట, ఏమని ఉండొచ్చు, దినమంతా ఏం చేసినాం అంటారు. బయటికి వెళ్ళి వస్తాం చూస్తారు, అన్ని పనులు చేస్తాం చూస్తారు. ఆ, అదే బ్లెస్సింగో లేకపోతే శాపమో ఆశీర్వాదం నాకు తెలియదు, కానీ నాకు బండి వస్తుంది. ఏదైనా కావాలంటే ఊరికే పాస్టర్ గారికి చెప్పడం, మా వారికి చెప్పడం ఎందుకులే అని నేనే పోయి తెచ్చేసుకుంటా. ఆయన చెప్తే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఉప్పు పట్టరండి అన్నాను, ఉప్పే పట్టుకొస్తారు. అదే నేనే అనుకో, అరే ఉప్పుతో పాటు కారం లేదే, దాంతోపాటు ఇది లేదే, అది లేదే, అన్నీ తెచ్చుకుంటా. అందుకనే ఆయన్ని పంపిను, నేనే వెళ్తా. చిన్నదానికి పెద్దదానికి. ఇంకా ఏమైనా బట్టలు అనుకోండి, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు తెచ్చుకోపో అంటారు. ఎందుకంటే
ఓపికగా అన్ని చూపించిన తర్వాత బాగలే అంటానుకో, ఆయన కోపం వస్తుంది. ఏదో ఒకటి తీసుకుంటాం, 5 నిమిషాల్లో షాపింగ్ చేసుకుని వచ్చేయాలంట. మనం ఆడవాళ్ళం ఏడ చేస్తాం? షాపింగ్ 5 నిమిషాలు చేస్తావా? కాదు కదా, వాళ్ళైతే పికప్ చేసుకుని వచ్చేస్తారు. కానీ అట్లా కాదు, ఈ కలర్ ఉంది, ఆ కలర్ ఉంది, అదొద్దు, ఇది బాలే, అట్లా ఆ డిజైన్ వేరేగా ఉంటే బాగుంటుంది, ఇది మాకు మంచిగా ఉండదు, ఇట్లా అన్ని వంకలు పెడతాం కదా. ఆ, అయినా కూడా షాపింగ్ అంటే మాత్రం అలసట రాదు ఆడవాళ్ళకి. వస్తుందా మీకు ఎవరికన్నా? ఆ, రాదా అండి? రాదు కదా, రాదంట. మంచిగా చెప్పినవరా. వస్తాదా అంటే అలసిపోతామా షాపింగ్ చేసి? అలసిపోతాము తిరిగి తిరిగి. తిరిగి తిరిగి అలుస్తాం కానీ అక్కడ మాత్రం నో కాంప్రమైజ్ కదా, నో కాంప్రమైజ్. అయితే ఈయన అంటారు, నువ్వే వెళ్ళు తల్లి, నేను రాను నీతో. ఆ షాప్ వాడికి చెప్తారనమాట, బాబు నీకు పెళ్ళి అయిందా అని అడుగుతారు. ఎందుకంటే సార్ అంటే, "ఉమ్, నీకు ఓర్పు నేర్పిస్తున్నాడు దేవుడు, ఈ ఆడవాళ్ళు షాపింగ్ పెట్టి" అంటారు. ఆయన మాత్రం షాపింగ్ 5 నిమిషాలు చేస్తారు. ఎట్లా చేస్తారు నాకు తెలియదు కానీ, అలసిపోయిన వారికి ఆశ్రయం కావాలి. ఏం కావాలి? ఎక్కడ కావాలి? ఆత్మీయంగా అలసిపోయిన వారికి కూడా అలసట కావాలి. మీరందరూ దేవుని పని చేసేవాళ్ళు అయితే సంవత్సరానికి ఒక్కసారి ఒక 3 days బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఒకవేళ మీటింగ్స్ కానీ ఎక్కడైనా ఉంటే కూర్చుని వినండి. అదే ఆశ్రయదుర్గం. అదే మనకి ఆ ఏంటంట, దేవుడు ఆశ్రయంగా పెడతాడంట. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఇదివరకు చెట్ల కింద కూర్చునేవాళ్ళం వేసవకాలం. ఇప్పుడు లేదు, మన వాళ్ళు ఏసీల కింద కూర్చుంటున్నారు ఇప్పుడు. ఇదిగో ఇంకా ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. దావీదు గారికంట శత్రువు వచ్చాడని తెలపంగానే ఆయన కోటలోకి వెళ్ళిపోయాడంట. ఎవరా కోట? దేవుడే ఆయన కోట. అలాగే అలసిపోయిన మనకి మన కోట ఎవరు అంటే యేసయ్యే మన కోట. ఇదిగో వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యం కేడెమును డాలనైనది, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను. చూడండి, రాత్రి వేళ భయాలు ఉంటాయా? అసలు సెక్యూరిటీ లేదండి ఈ రోజుల్లో. ఆడపిల్లలకి లేదు, పెద్దోళ్ళకి లేదు, చిన్నోళ్ళకి లేదు, ఎవరికి లేదు, అసలు ఎవరికి లేదు సెక్యూరిటీ. అలాంటి రోజుల్లో మనం బతుకుతున్నాం. ఒంటరిగా ఉంటే దేవుడు అంటున్నాడు కదా, ఆయనే నీకు ఆశ్రయంగా ఉంటాడట. ఇదిగో ఆయన నేను అంటాను కదా, తాగుబోతు భర్తలు ఉన్నారనుకో, అసలు భర్త అనేవాడు ఇంటికి డోర్ లాంటివాడు. డోరు అన్నీ వేసేసి వచ్చి ఆ డోరు లాక్ చేయకపోతే వేస్ట్ కదా. కొంతమంది తాగుబోతు భర్తలు ఉంటారు. డోర్ ఏంటి? డోరు శత్రువు కానీ కుక్కలు, నక్కలు, దొంగలు ఎవ్వరు లోపల రాకుండా కాపాడు ధైర్యం. అయితే తాగుబోతు పడుతున్నాడు అనుకో, వాడు తడికి లాంటివాడు అనమాట. తడికి యువతలు కూడా రావు. ఏమంటారు? అవును. అవతల సింహం నిలబడినా సరే, ఓ పాస్టమ్ గారు చెప్తుంది, వాళ్ళు కొండల మీద ఉండేవాళ్ళట. ఒకసారి సింహం వచ్చిందంట, తడికి అవతల అది ఉందంట, అరుస్తుందంట. కానీ తడికి యువతల వీళ్ళున్నారు, చుట్టుగా చూస్తున్నారంట అందులోంచి. దేవా కాపాడు నాయనా అని, నీవే నా ఆశ్రయం, ఇదే నా కోట, నేను నీ సన్నిధిలో ఉన్నాను. ఆ కోట నిజమే. చాలాసార్లు మన జీవితంలో సింహాలు పొంచి ఉన్నాయి. సింహం లాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. ఈ తడికి అవతల దాక్కుని ఉంటాయి, అవతలు ఉంటాయి. కానీ నీ ప్రార్థన తడికిలాగుందా, గోడలాగుందా, లేకపోతే ఒక ఒక ద్వారంలాగా, తలుపుల్లాగా ఉన్నాయా అని ఆలోచించాలి. దేవుడైతే ఆయనే మన కోట, ఆయనే మన కోట. తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుందంట. నిన్ను కప్పుతాడంటే దేవుడు నిన్ను కప్పుతాడు. అయితే ఇంకొక వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32:18 చూడండి, త్వరగా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32:18.
32:18. 32:18. నేను ఆ, పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించుకుని ఉమ్, నేను కైన దేవుని మర్చిపోయి ఉమ్. యెహోవా దానిని చూచెను. ఏంటంట కొన్నిసార్లు మన ఆశ్రయ దుర్గాన్ని మర్చిపోతాం. కొన్నిసార్లు మన ఆశ్రయ దుర్గాన్ని మర్చిపోతాం. డబుల్ వాయిస్ వస్తుందా? అవునండి, సరిగ్గా వినపడ్డం లేదు. ఎందుకంట మన ఆశ్రయ దుర్గం అంటే రీసౌండ్ వస్తాను. అంటే మాట రెండోసారి అదే రీసౌండ్ వస్తుందండి, క్లారిటీ లేదు. ఒక్క నిమిషం, నేను కట్ అయ్యి మళ్ళీ యాడ్ అవుతాను. హలో, ఇప్పుడు వస్తుందా? వినిపిస్తుందండి. ఓకే, ఇప్పుడు వస్తుందారా? వినిపిస్తాను. ఓకే. హలో, ఇప్పుడు బాగుందండి. ప్రైజ్ ది లార్డ్. ఆ, అయితే దేవుడు మనకి ఏంటంట మనకు ఆశ్రయ దుర్గం. కానీ ఆ, మనం ఏం చేసామంట? ఆశ్రయ దుర్గాన్ని మర్చామంట. ఈ ఆశ్రయ దుర్గాన్ని మర్చిపోయాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28:18 చూడండి. ఫస్ట్ క్రానికల్స్ 28 చాప్టర్ 18th verse. ఫస్ట్ క్రానికల్స్ 28 చాప్టర్ chapter 28, 18 ఏమంటున్నాడంటే చూడండి, ధూపపీఠం మీద కావలసిన పుట్టు అదేనా? బంగారు దీపస్తంభములకు చదువు. బంగారు దీపస్తంభములకు వాటి బంగారు ప్రమిదలకు ఒక్కొక్క దీపస్తంభములకు దాని ప్రమిదలకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి దీపస్తంభములను ఒక్కొక్క దీపస్తంభములకు దాని ప్రమిదములకు కావలసినంత వెండిని ఎత్తు ప్రకారములకు గాను, ప్రమిద రొట్టెల నుంచి ఒక్కొక్క బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి బల్లులకు కావలసినంత వెండిని. 20వ వచనం చదువునాను. మరియు తన కుమారుడైన సొలొమోను చెప్పినదేమనగా, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పని పూనుకుని భయపడకుండా వెరవకుండా నీ దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గురించిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన ఎంత మాత్రం విడువకయుండును. దేవుని మందిర సేవ అంతటిని యాజకులు లేవీయులను వంతుల ప్రకారం ఏర్పాటైరి. ఈ ఆజ్ఞ బదులై ఈ పని అంతటి నెరవేర్చుటకై ఆయా పనుల ప్రావీణ్యులైన వారిని మనఃపూర్వకంగా పనిచేయవారు అధిపతులను జనులందరినీ. ఈ రోజున వాక్యం చూసినట్లయితే ఏమంటున్నాడు ప్రభు? ఇదిగో ఆశ్రయం. ఇక్కడ దేవుని మందిర పనిలో సహాయం చేసేవారు. నువ్వు బలము పొంది ధైర్యం తెచ్చుకోవాలంట. అదే దేవుణ్ణి ఆశ్రయించు. నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకోవాలి. మనము అలసిపోగానే వినపడ్డం లేదండి వాయిస్. అవును. ఇప్పుడు వినపడుతుందా? వినిపిస్తుంది. హలో, వినపడుతుందంటే ఓకే. యోబు గ్రంథం అధ్యాయం 26వ వచనం. యోబు గ్రంథం 36.
నేను ఒకసారి నేను ఒకసారి పోయి మళ్ళీ మళ్ళీ జాయిన్ అవుతామా? అవుతామా? ఫ్లైట్ లో సరే ఆంటీ. ఫ్లైట్ మోడ్ లో పెట్టి ఫ్లైట్ మోడ్ లో పట్టినాను. పెట్టి తీసి జాయిన్ చాలా స్లోగా ఉందండి. ఇంకా మీకేమైనా వినిపిస్తుందా అందరికి? లేదండి, వినపడ్డం లేదు. ఇంకా జాయిన్ కాలేదు కదా అంటే? జాయిన్ కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఓకేనండి. Lord. ఇది ఈ ప్రైజ్ సమయంలో లార్డ్ ఆంటీ. 36, 26 చదవండి నాన్న. యోబు గ్రంథం 36, 26. ఏ అధ్యాయం అంటే? 36వ అధ్యాయం 26వ వచనం. ఆలోచించు దేవుడు మహోన్నతుడు, మనం ఆయనను ఎరగము. ఆయన సంవత్సరములు సంఖ్య మితిలేనిది. ఆయన ఉదయక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షం వలె అవి పడును. చాలమా ఆలోచించుము. దేవుడు శక్తివంతుడే, ఘనత వహించిన వాడు. ఆయన పోలిన బోధకుడు ఎవరు? ఆయనకు మార్గం నియమించిన వాడెవరు? నీవు దుర్మార్గ పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలక తెగించును? ఏమంటున్నాడు 26వ వచనంలో? ఆలోచించుము. దేవుడు మహోన్నతుడు, మనం ఆయన్ని ఎరగం. మనం తెలుసుకున్నది ఎంత తెలుసు దేవుని గురించి? చాలా బాగా తెలుసు నాకు అంటాం కదా. ఆయన ఆశ్రయదుర్గమే. మనం అలసిపోయి ఉన్నప్పుడు చాలా కష్టపడతాం, కానీ ఆయన గురించి మనకి ఎంత తెలుసు అంటే గుసగుసపాటి శబ్దం అంటుంది. ఆయన గురించి మనకి ఎంత తెలుసు అంటే గుసగుస. ఆయన కార్యములు ఎంత దొడ్డవో, ఆయన గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే ఆయనలో పాతుకుపోవాలి, ఆయనలో బలం పొందాలి, ఆయనలో ఉనికిని కలిగి ఉండాలి, ఆయన శక్తిని నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన గొప్ప శక్తి ఎంత గొప్పదో నువ్వు తెలుసుకుని ఉండాలి. ఆ బలము, తన దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని నువ్వు ఆయన తెలుసుకుంటే గొప్ప కార్యాలు చేయగలవు. ఎందుకంటే నీ దేవుడు బలమైన దేవుడు. ఆయన ఇంత అని ఎవరు చెప్తారు? ఇంతే చేయగలదని ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? కొంతమంది అంటారు కదా, దేవుడు ఉంటే ప్రూవ్ చేయమను అంటే నీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. పిచ్చి మొఖాలు. ఆయన మహోన్నతుడు. ఎవరన్నా పోయి కొండను ఢీకొట్టి నిన్ను ప్రూవ్ చేసుకో కొండ అన్న అనుకో, పొరపాటున కొండ జరిగితే దాని కింద పడతాడు. కొండ కొట్టుకొని నెత్తి పగులుతుంది తప్ప ఆ కొండ కదలదు. ఆ కొండకి ఏం నొప్పి ఉండదు. అయితే మనం ఆశ్రయించిన దేవుడు అల్లాటప్ప అనుకోవద్దు, చేతగానాడు అనుకోవద్దు, చూస్తా కూర్చుంటున్నాడు అనుకోవద్దు. ఓపిక, ఆయన దీర్ఘ శాంతుడు. మనము అలసిపోయినప్పుడు మనల్ని, చిన్నపిల్లలు అలసిపోతారు కదా, వాళ్ళని ఏం చేస్తాం? భుజాల మీద ఎక్కించుకుంటాం. దాన్ని అలసిపోయినావా? మనం ఎట్లాంటి వాళ్ళని తెలుసా అండి? బిగినర్ పిల్లలు అంటే 5 సంవత్సరాల లోపల పిల్లలంట చెంగుని దుంకుతారంట అప్పటికప్పుడే.
దుంకి త్వరగా అలసిపోదురు అని ఉంటుంది. త్వరగా అలసిపోదురు. అట్లాంటి వాళ్ళు మనం. అందుకే నీ దేవుడు ఏం చెప్పాడు? ముదియం వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే. తల వెంట్రుకలు నెరియ వరకు నేను ఎత్తుకొని రక్షించేవాడు నేనే అంటున్నాను. ఈ రోజున నిన్ను ఎత్తుకుని రక్షించే దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు. నువ్వు అలసిపోయావా? చెప్పు, ఐఎమ్ టైర్డ్. ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి? చాలా చక్కటి మాట చెప్తాడు చూడు. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 13వ వచనం. 68వ అధ్యాయం 13వ వచనంలో 13వ వచనంలో ఇంకో మాట చెప్తాడు చూడు. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడి ఉన్నట్లున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడి ఉన్నట్టుంది. ఏంటంటే ప్రభు పైన వచ్చిన 11వ వచనం, ప్రభు మాట సెలవు ఇచ్చినాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయేదురు. ఇంట నిలిచిన దిబ్బదోపుడు సొమ్ము పంచుకొని గొర్రెల దొడ్డి మధ్యలో మీరు పండుకొనగా, గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా. గొర్రెలను కాసేవాడు గొర్రె దొడ్ల మధ్యలో పడుకుంటాడు. నువ్వు గొర్రె పిల్లలు చూడండి ఎందుకు పడుకుంటారు తెలుసా? గొర్రెలు అంట అసలు ఎందుకు కాపరి కంటాడా గొర్రెలు కంటాయా పిల్లల్ని? గొర్రెలే ఏ కంటాయండి. గొర్రెలే కంటాయండి. కాపరి పని ఏంటి? దాని కాపు కాపాడండి. కాయడం కాపు కాయడం, భోజనం పెట్టడం. అయితే అవునండి. మనం ఏం మేత చేస్తాం? భూమిలోకి తీసుకెళ్తాం. మేత భూమిలోకి తీసుకెళ్తాం. వాటి తోడేళ్ళు, నక్కలు, కుక్కలు, వాటన్నిటి నుంచి కాపాడుతాం. దుడ్డు కర్ర పట్టుకుని కాపాడుతాం కదా. అందుకని నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరించిన ఆయన మంచి కాపరి. ఆయన కాపలా కాస్తాడు. అయితే కాపరంట గొర్రెల దొడ్డిలో పాలిచ్చి, అంటే పిల్లల్ని పెట్టే తల్లి గొర్రెనంట మెడ మీద ఎక్కించుకుని మోస్తాడట, పిల్లనేమో చంకన పెట్టుకుని మోస్తాడట దేవుడు. మీరు ఎప్పుడైనా చూసారా? పాలిచ్చే గొర్రెల్ని మెడ మీద పట్టుకొని పోతాడు, ఎత్తుకొని పోతాడు. అలసిపోతుందనంట. నువ్వు దేవుని వాక్యం చెప్పి చాలా మందిని దేవుని దగ్గర నడిపిస్తా ఉంటే, నువ్వు అలసిపోయిన రీతిలో, నీకు బాధ కలిగిన రీతిలో, నువ్వు కష్టాలు పడుతున్న రీతిని చూసి నిన్ను మెడ మీద ఎక్కించుకుని తిప్పే దేవుడు నీకున్నాడు. బాధపడకు, భయపడకు. ఆయన ఏమంటున్నాడు? అవునండి, ఆడగొర్రెల కంటయా మగగొర్రెల కంటయా? కదా, అది ఆడగొర్రెలే కంటాయి. ఎక్కడ మగగొర్రెలు కన్నట్టు. మరి మగగొర్రెలు ఎందుకండి వేస్ట్ అనొచ్చు. మగ గొర్రె లేకుండా ఆడగొర్రె పని చేయలేదు, పిల్లల్ని కనలేదు. అందుకని మగవాడు దండ అండ ఉండాలి. అట్లా అని వాళ్ళ మీద నెత్తి మీద ఎక్కి కూర్చోమని కాదు. దేవుడు మనల్ని, మనకిచ్చిన అవకాశాలని ఏదో కూడా వదులుకోకుండా చక్కగా దేవుని పని చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అవును నాన్న, మనమే స్త్రీలమైన మనమే అనేకలు ప్రభు దగ్గర మందలోకి, గొర్రెల దొడ్డిలోకి నడిపించాలి. గొర్రెల దొడ్డి మధ్యలో పడుకోవాలి అంటే ప్రార్థన చేయాలి. అక్కడే మనకి విశ్రాంతి. గొర్రెల దొడ్డిలోనే, మందిరంలోనే మనకి విశ్రాంతి. ఏంటో నేను అంటాను కదా, కొంచెం రెస్ట్ తీసుకున్నాను, నాకు సయాటిక్ పెయిన్ ఉంది, బాగా నొప్పి చేసేస్తాను, రెస్ట్ తీసుకోండి అంటారు. నేను గట్టిగా నవ్వుతా. నేను ఏం చెప్తాను తెలుసా? రెస్ట్ ఇన్ పీస్ అన్నప్పుడే నాకు రెస్ట్ అని చెప్తా. ఎప్పుడు రెస్ట్ ఇన్ పీస్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. అయితే గొర్రెల దొడ్డిలో విశ్రాంతి తెలుసా మీకు? ఎప్పుడైనా మందిరంలో ఎంత మంచిగా అనిపిస్తుందో, అక్కడ ఒకలాంటి పీస్. ఎందుకంటే మన కాపరి మందిరం లోపల ఒక్కళ్ళ కూర్చున్న. కరోనా టైంలో కూడా మేము మందిరంలోకి వెళ్ళి కూర్చునేవాళ్ళం. కూర్చుని అక్కడ ఆరాధించేవాళ్ళం. 2 ఉన్నా 3 ఉన్నా, మా పిల్లలు, మేము, ఇంకొక బాబు వచ్చేవాడు, వాడు పాటలు పాడేవాడు. వాడు కూర్చుని ఆరాధన చేసుకునేవాడు. ఎందుకో తెలుసా? ఇట్స్ రెస్టింగ్ ప్లేస్. గొర్రెకి, ఒక మంచి విశ్వాసకి రెస్టింగ్ ప్లేస్ ఎక్కడంటే దేవుని మందిరం. ఏమంటున్నాడు?
ఇదిగో చూడండి, అక్కడ ఒక చక్కటి మాట అండి. గొర్రెల దొడ్డిన మధ్యన మీరు పండుకొనగా. ఎప్పుడు పడుకుంటామా? కొంతమంది, నేను ఇంకో సంగతి చెప్తున్నాను. మా చర్చిలో కొంతమంది వచ్చి నిద్రపోతా ఉంటారు. ఏందో నోరు అంతా తెరిచి మరి నిద్రపోతుంటారు. మా పాస్టర్ గారు అంటారు, కొన్ని గోరీలు ఇక్కడ పెట్టామా ఆ నోట్లోకి వేసేస్తారంటారు. నిజమే. నోరు తెరిచి మరి నిద్రపోతారు. అది కాదు మాట్లాడేది, నేను గొర్రెల దొడ్లో నిద్ర వస్తుంది అంటే పీస్ ఆఫ్ మైండ్. ఇట్స్ ఎ రెస్టింగ్ ప్లేస్ ఫర్ ఎ బిలీవర్. దేవుని వాక్యము హాయిగా ఉంటుంది. అలసిన వానికి, సమస్యలు వానికి బలం ఇచ్చే దేవుని బలమైన మాటలు అక్కడ ఉంటాయి. అందుకని మందిరానికి వెళ్ళాలి. వారం వారం ఆరాధన చేస్తూ ఉండగానే అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన పాటలు వింటుండగానే గొప్ప కార్యాలు జరుగుతాయి. భూమి కంపిస్తుంది. అనేక మంది బంధకాలు ఊడిపోతాయి. కొంతమంది పాటలంతా అయిపోయిన తర్వాత ఆరాధనకి ఎప్పుడు వెళ్తారు తెలుసా? అన్నీ అయిపోయిన తర్వాత దరిద్రాన్ని అంటే వేసుకుని వస్తారు. నిద్రపోతు మొక్కలు. నేనంటే తిండిపోతాడు. వీళ్ళే లేట్కి వెళ్ళేది మందిరానికి. వండుకొని తిని ఎందుకు పోతా ఆడికి? నిద్రపోతానుకా? సిగ్గు అనిపించట్లే? స్కూల్కి పోతే ఊరుకుంటారా? డ్యూటీకి పోతే ఊరుకుంటారా? అసలు నేను అంటాను కదా, లేటుకు పోయిన వాళ్ళందరికీ అక్కడ నిలబడి వేసే ఆ చంప ఈ చంప వాయిస్తే ఈ పాటికి బొగ్గులు బూర్లాగా అయ్యాయి కదా. ఆదివారం ఎన్ని నిమిషాలు లేట్ వస్తాను చంప దెబ్బలు తినాల అన్నాడు అనుకోండి, ఏమయ్యేవాళ్ళు మన క్రైస్తవులంతా? చి కదండి. ఎందుకు లేటు పోతారు? నిజంగా ఎమర్జెన్సీ అయితే అనుకోవచ్చు. నిజంగానే చాలాసార్లు దేవుని విషయంలో నెగ్లిజెన్సీ ఉంటుంది. అయితే గొర్రెల దొడ్డిల మధ్య మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టు, వాటి ఈకలు రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టుంది. సర్వశక్తులు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లు ఆయన ఏంటంటే దేవుడు అంటే అక్కడ చక్కగా అందంగా కనపడేది చేస్తాడంటండి. ఇదిగో ఇంకొక మాట చూద్దాం. ఇంకో 2 మాటలు చూసి మనం ముగించుకుందాం. కీర్తన 39:9 చూడన్నానా? కీర్తన 39:9 చూడండి. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌననైతిని. 39 అవునండి. కీర్తనలు 39:9. సారీ నాన్న, 30వ అధ్యాయం 11వ వచనం. నా ప్రాణము మౌనముగా ఉండక నేను కీర్తించినట్టు నా అంగలార్పుని నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపెట్టి విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను స్తుతించెదను. అవునమ్మా, ఇదిగో గోని పట్టు విడిపించి సంతోష వస్త్రం ధరింపచేస్తాడు. ఇక్కడ మనం ఆశ్రయించి ఆయన దగ్గరగా ఉన్నాం, ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆశ్రయముగా ఉన్నప్పుడు, ఆయన రెక్కల నీడన్న మనం ఉన్నప్పుడు ఏం చేస్తాడట? నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. మనం ఆశ్రయించినప్పుడు మన అంగలార్పును నాట్యముగా మారుస్తాడు. ఎన్నోసార్లు కుంగిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు మన చిటికలో కార్యం చేస్తాడు. రాజ్యాల్ని, చట్టాలని తిరగరాయించుతాడు దేవుడు. ఈరోజు నువ్వు అలసిపోయేవాడు, ప్రార్థన చేసి అలసిపోయేవాడు, ఏదన్నా విషయం కొలిక్కి రావట్లేదా? దేవుడు చేస్తాడమ్మా. భయపడకు, బాధపడకు, సిగ్గుపడకు. నేను ఇప్పుడు చెప్పాలంటే ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో. లాస్ట్ మినిట్లో కూడా అట్లా చేంజ్ చేసేస్తే నోరు వెళ్ళబెట్టి చూశాను నేను. వాట్ ఏ గాడ్ వీ హ్యావ్. అవునానా, నువ్వు ఎవరిది ఏది చేయక్కర్లేదు, ఖాళీ ప్రార్థించి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, మౌనంగా ఉండి కనిపెట్టు, ఆయన చేస్తాడు. కొంతమంది నీ దేవుడు చేసినట్టే అని సాక్ష్యాల కింద పెడతారు. అయితే విత్ ఫెయిత్ ఆస్క్ గాడ్. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ అంటున్నాడు. విశ్వాసం ద్వారా దేవుడు అంట ఎన్నో కార్యాలు చేసినట్టుగా చూస్తున్నాడు. ఈరోజు నా జీవితంలో విశ్వాసం ద్వారా కార్యాలు చేయగలిగిన దేవునికి
స్థుతి చెల్లించాలి. ఆయన అంగలార్పు నాట్యంగా మార్చాడు. అంగలార్చి విసిగిపోయి అలసిపోయి ఉన్నావేమో, దాన్ని నాట్యంగా మార్చగల దేవుడు. ఇప్పుడు ఎంతోమంది సాక్ష్యం చెప్తారు, నా అంగలార్పు ఇది, కానీ నాట్యంగా మార్చాడు. ఒక మొన్న ఒక 3-4 days క్రితం అనుకుంటాను, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ ఒక పిల్లోడు ఉంటే హాయ్ అన్నా. అనగానే ఐ థింక్ లాస్ట్ వెన్స్డే అనుకుంటాను, ప్రేయర్ అయిపోగానే బయటికి వెళ్ళే సూపర్ మార్కెట్కి వెళ్తే హలో అన్నా. అంటే వాడు ఒకలాగా భయంగా వెళ్తున్నాడు అనమాట. అలా పక్కకి, హే అవయ్యూ మ్యాన్, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా, మమ్మీతో వచ్చావా, చాక్లెట్ తీసుకుంటావా, ఏం కావాలి నీకు అన్నా. యా ఐఎమ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ అన్నాడు. ఓహో వీడు ఏందో ఇంగ్లీష్ యాక్సెంట్ వేరే ఉందనుకున్నా. ఆమెమో అటు తిరిగింది, నా వైపు చూసింది. చూస్తే హలో అక్క, హాయ్ అంది. అనంటే అమ్మ ఈమె ఎవరినైనా అనుకున్నా. చూస్తే నేను యుఎస్కి వెళ్ళినప్పుడు, అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. వాళ్ళ ఇంట్లో ఇనాగ్రేషన్ అవుతుంది. అక్క రండి మీరు, తప్పకుండా రండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు హెబ్రోన్ వాళ్ళే, మన గోల్కొండ చౌరస్తాకి వచ్చేవాళ్ళు. అయితే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అక్కడ 13 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఒక ఆమె బాగా దిగులుగా డిప్రెషన్గా ఉండింది అన్నమాట. అయితే ఆయనే నా సాక్ష్యాన్ని యూట్యూబ్లో పెట్టాడు. పద్మమోహన్ నోయింగ్ రియల్ గాడ్ అని అంటే వస్తుంది. అయితే ఆయన ఆంటీ మీ సాక్ష్యం బాగుంది, నేను టేప్ చేసి మా దీనిలో పెడతాను అని చెప్పి పెట్టేశాడు అనమాట. ఏది ఏమైతేనేమి ఆ అబ్బాయికి పిల్లలే ప్రార్థన చేశారు. ఓ 3 రోజులు ఎస్తేరు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత దేవుడు అద్భుతమైన పని చేశాడు. అందరం కలిసి ఇక్కడ ప్రార్థన చేసాం, అక్కడ ప్రార్థన చేశాం. వాళ్ళకైతే 16 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, వీళ్ళకైతే 16 సంవత్సరాలు. అయితే పిల్లలు లేరు. పాపం చాలా బాధగా ఉండేవాళ్ళు అనమాట. కానీ ఎవరింట్లో అయితే ఉన్నానో వాళ్ళకి ట్విన్స్ పుట్టారు. తర్వాత 2-3 నెలల తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి, ఆంటీ మా మిస్సెస్ కన్సీవ్ అయింది ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ, ప్రేయర్ చేయండి, సేఫ్ డెలివరీ కోసం అన్నారు. వాళ్ళ అబ్బాయి ఆమె సూపర్ మార్కెట్లో కలిశారు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. సార్ ప్రేయర్ ఆన్సర్. ఎంత డిప్రెషన్లో ఉండి అలసిపోయి చేసి నో హోప్స్ అని చెప్పేశారు డాక్టర్స్. గాడ్ డజంట్ కేర్ ఆల్ ది డాక్టర్స్ వర్డ్స్, హీ కెన్ చేంజ్. అంతే. ఆయన బిడ్డల కోసం రాజ్యాలని, చట్టాలని అన్నిటిని తిరగరాయగల దేవుడు మన దేవుడు. డు యూ బిలీవ్ హిమ్? నువ్వు నీకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన రెక్కల్ని నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన తన బిడ్డల కోసం ఏమైనా చేస్తాడు. డోంట్ వరీ. ఇన్ టైం, నీ టైంలో చేయక్కర్లేదు, ఆయన టైంలో ఎస్ లార్డ్ నువ్వు చేస్తావు. మరి మా బిడ్డ విషయం కూడా ప్రార్థన చేసాం. అలాగే ప్రభు నీ టైంలో ఇవ్వని. 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కన్సీవ్ అయింది. ఇప్పుడు 6 నెలల 3 వారాలు అవుతుంది. ప్రార్థన చేయండి. 9వ నెల వరకు బిడ్డలిద్దరు క్షేమంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. వాళ్ళిద్దరు సేవ చేస్తారు, సౌదీలో సేవ చేస్తారు. మిస్సి తన పేరు, ప్రార్థన చేస్తూ ఉండండి. ట్విన్స్ ఉన్నారు. సో పాప కోసం ప్రార్థన చేయండి. ఆయన తన పిల్లల కోసం ఆయనంట చూడండి, 31వ కీర్తన 19వ వచనం. టైం అయిపోతుంది. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన దాచిపెట్టాడంటే మీరు. మా పిల్లల కోసం నేనేం చేసేదని తెలుసా, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒకటి తీసుకొచ్చి మంచి మార్క్స్ వస్తాయి అంటే చెప్పేదాన్ని, నీకోసం ఒకటి దాచిపెట్టాను, మంచి మార్క్స్ వస్తే నీకు ఇచ్చేస్తాను అనేదాన్ని. దాచి మన పిల్లలకే మనం దాచిపెడితే, చెడ్డవారమైన మనమే అలా దాచిపెడితే, సర్వశక్తిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అని దేవుడు తన పిల్లలకు పెట్టడా? నీ విషయంలో, నా విషయంలో దాచిపెట్టాడంటే కొన్ని. ఇప్పుడు నేను అమ్మమ్మని అవ్వబోతున్నా.
ఆడపిల్ల మగపిల్లల్ని ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఇన్ టైంలో ఇస్తాడు, ఎప్పుడు పడితే అప్పుడు ఇడు. ఆయన డేట్ టైం అన్నీ ఫిక్స్ చేసి పెట్టుకున్నాడు. ఇదిగో ఈ రోజున నిన్ను నన్ను కూడా నీ కోసం నా కోసం దేవుడు ఎన్నో మేళ్ళు దాచిపెట్టాడట. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన ఆశ్రయించిన వారి నిమిత్తం నరుల ఎదుట మనుషులందరూ నిన్ను అవమానం చేయొచ్చు, అయినా కూడా నువ్వు ఆయనను ఆశ్రయిస్తే నీ కోసం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదమ్మా. యు కెనాట్ మెజర్ ఇట్. అసలు ఇంపాసిబుల్. ఆయన చేసిన మేల్ని చేయబోయే వాటిని నువ్వు మెజర్ చేయాలంటే నీతో కాదు. మనం సర్ఫేస్ పైన చూస్తాం, కానీ లోపల నేనంటాను కదా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు శ్రేష్టమైనవి. అవి లోపలికి వెళ్ళిన కొద్దీ దొరుకుతాయి. సముద్రం లోపల ఏం దొరుకుతాయి? ప్రశస్తమైనవి దొరుకుతాయి. సముద్రం పైన ఏం దొరుకుతాయి? చెత్త చెదారం, చెప్పులు గిప్పులు అన్నీ దొరుకుతాయి. పాత చెప్పులు వాటిని చూసి ముసుకోవాలా? కాదు. సముద్రపు అడుగున ముత్యాలు ఉంటాయి, రత్నాలు ఉంటాయి, ఎన్నో రకాల మినరల్స్ అన్నీ లోపల దొరుకుతాయి. నువ్వు వెళ్ళు, డీప్గా వెళ్ళు. నీ యొక్క జీవితంలో ఆయన ఆశ్రయిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేసి దేవుడు సిద్ధపరిచిన మేలు, దాచించిన మేలు మనం వాటిని మనుషులు కపటోపాయంలో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఆయన సన్నిధి చాటున దాచిపెడతాడట. మనుషుల కపటోపాయాలు అంటకుండా దేవుడు నిన్ను కాపాడే దేవుడు. దిస్ ఈజ్ ఆల్సో ఆశ్రయించిన వారికి దేవుడికి వాక్కలహం మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. వాక్కలహం అంటే కొట్లాట్లు. విశ్వాసం దగ్గరికి ప్లేట్ పట్టుకొని వస్తాడట సాతాను. చాలాసార్లు వచ్చాడు నా దగ్గరికి. టక్కన గుర్తొస్తుంది, ఓరు నాయనో వీడు ప్లేట్ పట్టుకొని వచ్చేసాడు నా దగ్గరికి అనుకుంటా. గబక్కన ఒక్క మాట అంటే చాలు, ఆ ప్లేట్ నిండా మన చేతిలో పెట్టిపోతాడు. వాక్ కలహం, వాక్ ద్వారా, మాట ద్వారా వచ్చే కలహం. ఈరోజు నేను చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. నేను ఇంకొక వచనం చదివి ప్రార్థన చేస్తాను. ఈ రోజున దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఏమంటున్నాడు? ఇగో నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. ఇదిగో ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు చేయని దేవుడు అంట. ఆయన ఆశ్రయం చూడండి. ఇంకొకటి మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదివి ప్రార్థన చేస్తాం. మలాకి గ్రంథం చదవండి నాన్న. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయును. ఈరోజు ఆరోగ్యం లేక అలసిపోయి బాగా అలసటతో ఉన్నావేమో. ఈరోజు ప్రభు అంటున్నాడు కదా, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలుగజేస్తాయి. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడను గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఏమంటాడు? అయితే ఆయన నామమందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగచేయును. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదములకు ధూళి వలె ఉందురు. ఆరోగ్యం ఎందుకు లేదు మనకి? సాతాను పెట్టే ఉచ్చులు, ట్రాప్స్, వాటిలో పడి మనల్ని కాపాడుకోవడంలో అలసిపోయి కాపాడుకోలేక ఎన్నోసార్లు బాధపడుతూ, భయపడుతూ, వణికిపోతూ అలసిపోయి ఉన్నామేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు? అతని రెక్కలు నీకు ఆరోగ్యం కలిగజేస్తాడు, నీతి సూర్యుడు నీకు ఉదయిస్తాడు. డోంట్ వరీ. అందుకని ఆ సూర్యుడు ఉన్న దగ్గర అనారోగ్యంగా ఉంటే ఎక్కడ కూర్చుంటావు తెలుసా? ఎండలో కూర్చుంటావు కదా. అట్లా ఏసై నీడలో కూర్చోండి. నీతి సూర్యుడు అని ఏసై లోపల కూర్చుంటే, ఆయన గాయాల్లో దూరి దాక్కుంటే మన ఆశ్రయదుర్గమైన దేవుడు మనల్ని కాపాడి రక్షించి
సహాయం చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదాం. దేవుని కొరకు పని చేద్దాం. పక్షిరాజు వలె బతుకుదాం. ఏమో ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి, తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తాను. చేయనా అండి? దేవుడు